మీ రాంబాబు సార్ అలియాస్ శాంతారాం సార్కి మనస్ఫూర్తిగా నేను వారికి నన్ను పిలిచినందుకు మీ అందరితోని జీవితంలో ఇంతమంది పిల్లల్ని ఈరోజు కలిసే అదృష్టం కల్పించాడు మీ రాంబాబు సార్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దీనికి ఇక్కడ రావడానికి కారకుడు సోదరుడు శివ. నాకు 3 రోజులకు వెళ్ళి నాతోని అన్న మీరు రావాలి 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 అని చెప్పాడు. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు శివ యాజ్ వెల్. చాలా హ్యాపీ. నేనేమంటానంటే ఈ యొక్క ఏజ్, ఈ యొక్క మూమెంట్స్, ఈ చిన్న పిల్లలు, మీరందరూ చిన్నపిల్లలు, యువర్ ఆల్ కిడ్స్. యువర్ ఆల్ స్మాల్ కిడ్స్. మీ ఏజ్లో ఆ ఆనందం, హ్యాపీనెస్ ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటున్నా. నేను నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో 3rd, 4th, 5th, 6th, 7th, 8th వరకు ప్రతి సంవత్సరం నేను మా అమ్మమ్మ గారి ఊళ్ళో పెరిగాను. నేను ప్రతి సంవత్సరం నేను మట్టితోని వినాయకుడి విగ్రహం చేసేవాడిని. దాన్ని పెట్టేసుకొని నేను 9 రోజులు నా ఫ్రెండ్స్తో అందరితో కలిసి అంతా ఇదే ఈ చిన్నోడి ఏజ్ నేనే చేసేవాడిని. అది ఇప్పుడు నన్ను మీలో చూసుకుంటున్నా. చాలా హ్యాపీ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం బయట రోడ్డు మీద వెళ్తుంటే కలర్ఫుల్ విగ్రహాలు ఉంటాయి. చాలా కలర్ఫుల్ విగ్రహాలు ఉంటాయి, పెద్ద విగ్రహాలు ఉంటాయి. చూస్తే అట్రాక్షన్ బాగుంటుంది. స్పష్టంగా కన్ను కనబడుతుంది, ముక్కు కనబడుతుంది, కుక్కలు కనబడతాయి, ఆర్నమెంట్స్ కనబడతాయి, మంచిగా కలర్ఫుల్ ఉంటుంది. కానీ ఆ కలర్ఫుల్ విగ్రహాల వెనకాల ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం బ్రతకడానికి కారణమైన వాటర్ని మనం స్పాయిల్ చేసుకుంటుంది. ఆ ఆలోచన లేకుండా